నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను సౌత్ ఇండియాలోనే సినిమాల్లో పెద్ద విలన్. చాలా పేరు వచ్చింది. విలన్గా ఉంటూ నిజ జీవితంలో కూడా విలన్గానే బిహేవ్ చేస్తున్నాడా అనే డౌట్ వస్తుంది. కారణం ఏంటో తెలుసా? అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అతను గొడవ పెట్టుకున్నాడని. సిఐఎస్ఎఫ్ సిబ్బందితో అనవసరంగా గొడవలు పెట్టుకున్నాడు, మద్యం మత్తులో ఉన్నాడు, అరిచాడు, బూతులు తిట్టాడు అని. అతను సినిమాలో విలన్గా నటిస్తాడు, బయట కూడా విలన్గానే ఉంటున్నట్టుగా అనిపిస్తోంది. గొడవ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని కూడా తేల్చేశాడు. అతను గోవాకు వెళ్లేందుకు కనెక్షన్ ఫ్లైట్కి ఎక్కేందుకు వెళ్తుండగా ఈ ఘట్టం జరిగింది. ఈ వ్యక్తి జైలర్ సినిమాలో విలన్గా నటించాడు. అయితే ఇతను అనడం తాను తప్పేం చేయలేదు, తనని ఎయిర్పోర్ట్లో ఒక రూమ్లో తీసుకువెళ్ళి బంధించారని ఇతని కంప్లైంట్. ఇతను సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ జైలర్ సినిమాలో నటించి చాలా అంటే చాలా ఫేమస్ అయ్యాడు. ఈ నటుడికి ఇట్లా కొట్లాట ఏం కొత్త కాదు. 2023 సంవత్సరంలో అక్టోబర్లో కేరళ పోలీసులతో గొడవపడి అరెస్ట్ కాబడ్డాడు. ఇతన్ని మద్యం మత్తులో గొడవగా చూసి ఈయనపై అభియోగం. నటుడు వినాయకన్ తమను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు కూడా కంప్లైంట్ చేశారు. అతనున్న అపార్ట్మెంట్లో ఎర్నాకుళంలో. ఇతని మీద ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేశారు. అప్పుడు కూడా బాగా తాగి మద్యం మత్తులో ఉన్నాడని ఇతనిపై అభియోగం. మరేంటో ఇతను సినిమాల్లో విలనే అనుకున్నాం, కానీ నిజ జీవితంలో కూడా విలన్గా బిహేవ్ చేస్తున్నాడని ఈ పోలీసుల కథనాన్ని బట్టే మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.